కూడా శిరసు వంచి కళాభివందనాలు తెలియజేస్తున్నా. నిజాన్ని చెప్పాలంటే నాకు కొంచెం భయం ఇస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వేదిక మీద పాట పాడడం అలవాటే కానీ మాట్లాడలేను. కాబట్టి నేను డైరెక్ట్ పాటనే పాడతా. ఒక 2 మాటలు చెప్తా. నాకు పాట నేర్పిన మా అమ్మకి, పాటకి నన్ను పరిచయం చేసిన నా గురువుకి నేను వేదిక నుండి శిరసు వంచి కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా నిజామాబాద్ జిల్లా ప్రాపర్ బిచ్పల్లి మండల్ ముల్లంగి, మా ఊరి పేరు మారుమూల ప్రాంతం మాది. మా నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కువ గల్ఫ్ వెళ్తుంటారు అనమాట. గల్ఫ్ కార్మికులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అక్కడ బతుకు తెరువు లేక ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు అనమాట. మా ఊర్లో చిన్నప్పుడు ఏదైనా కార్ వస్తే ఆ కార్ వెనకాల దుమ్ము ఎవరికి పెట్టి నేను చిన్నవాడల్లా కార్ వచ్చిందంటే ఒకటే ఊర్లోకి ఎప్పుడో ఒకసారి కార్ వస్తే ఎట్లుంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఉరుకుతుంటి దుమ్ములా. అట్లాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా మా కాలేజ్లో కొన్ని కరపత్రాలు పంచారు అనమాట. ఆ కాలేజ్లో ఆ పేపర్ తీసుకొని చదువుతుంటే దాంట్లో పేర్లు ఉన్నాయి. గోరెటి వెంకన్న సార్ పేరు, విమలక్క, అంతర్పేరు నాగరాజన్న, మా భూమి సంధ్యక్క, నిర్మల కిషోరన్న, ఇట్లాంటి అందరి పేర్లు ఉన్నాయి. ఆ రోజు కేవలం నేను కాలేజ్ ఎగ్గొట్టి జస్ట్ వీళ్ళని చూద్దామని అక్కడికి వెళ్ళినా అనమాట. ఎందుకనంటే అప్పటికి క్యాసెట్లు ఉంటుండే కదా. క్యాసెట్లు మా ఇంట్లో మా అమ్మ మల్లన్న కథ, బండారు మల్లన్న కథ 1వ భాగం 2వ భాగం అని క్యాసెట్లు దొరుకుతుండే. అవన్నీ రోజు కొద్ది లేచి మా తాత వింటుండే, నేను వింటుండే. ఎందుకు చెప్తున్నానంటే పాట వైపు నేను ఎందుకు వచ్చినా అనేది దానికి చెప్తున్నా. పాట ఎట్లా నాలో పాట ఎట్లా పాట మీద ఎట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనేది చెప్తున్నా. ఆ క్యాసెట్లు వినే తరుణంలో క్యాసెట్ సెంటర్కి వెళ్ళి నేను పాటలు ఉంటాయా, ఈ కథలే కాకుండా పాటలు కూడా ఉంటాయా అని చెప్పి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న సందర్భంలో అప్పుడు పాటలు కూడా కొన్ని విప్లవ పాటలు కానీ, జానపద గేయాలు కానీ, సామాజిక చైతన్య గీతాలని క్యాసెట్లు ఉంటాయి పెట్టుకొని వినేదాన్ని. వింటున్న సందర్భంలో జనవరి 26కి మా తెలుగు సార్ అండి, జ్ఞానేశ్వర్ సార్ అని, చనిపోయిన ఇప్పుడు లేరు సార్, ఒక పాట రాసి అతన్ని ప్రాక్టీస్ చేయించి పాట పాడినమాట. నాతో పాడించారు 6th క్లాస్లో కరెక్ట్గా. అప్పటి నుంచి నాకు పాటలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ తర్వాత చదువుతూ ఉండగా అన్న ఇక్కడే ఉన్నాడు, నాకు ఇట్లాంటి అదృష్టం ఎప్పుడు రాలేదు. నిజంగా చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గల జల గల గల పారుచున్నది గంగా గోదావరి, జల 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 ఉరుకుచున్నది కృష్ణా కావేరి, ఇలాంటి నదులకు నిలయమైనది పవిత్ర భారతదేశం. ఈ పాట నేను నేర్చుకొని పాడినా. ఆ తర్వాత నేను 7th 8th క్లాస్కి వచ్చినప్పుడు చింతలయాదగిరి రాసిన పాటని నేర్చుకొని నేను మొట్టమొదటిసారిగా పాడినా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మీరిత సానిరువాలు నానయ్యో. ఈ పాట వినే ఉంటారు మీరందరూ. ఫస్ట్ అన్న పాట నేర్చుకున్నా. ఆ తర్వాత నా స్టడీ ముందుకెళ్ళినా కొద్దీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా వేలారు వేళ్ళకి ఆడిషన్స్ వెళ్ళిన సందర్భంలో నేను సెలెక్ట్ అయినా. అక్కడ మాత్రం గోరెటి వెంకన్న సార్ని డైరెక్ట్గా చూసిన. నేను వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళదు, సార్ రాలేదు ఆ రోజు. ఆ రోజుతో అక్కడి నుంచి నా పాటల ప్రయాణం మొదలైంది. కానీ పాట గురించి ఒక చెప్తా. పాట అనేది వైరస్ కంటే ప్రమాదం. నిజమా కదా మీరందరూ చెప్పాలి. ఎందుకంటే అది మేము లైవ్గా అనుభవించిన. పాట వైరస్ కంటే చాలా ప్రమాదం. ఎందుకు అని అంటే నేను కోవిడ్తో 15 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నా పక్కన ఒక సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్లో పాటలే నన్ను బతికించింది. నిజంగా నేను ఎవరు చూడడానికి వచ్చినా మాట్లాడకపోయేదాన్ని, ఎవరు వచ్చినా ఏం ఆన్సర్ చేయకపోయేదాన్ని. కానీ ప్రతిరోజు సార్ ఇది ఇక్కడ చెప్పాలో చెప్పొద్దు నాకు తెలియదు వేదిక మీద, కానీ నేను చెప్తున్నా. ప్రతిరోజు 15 days నేను ప్రతిరోజు 24/7 నాకు ఆక్సిజన్ ఉంటే నా పక్కన పాట కంటిన్యూగా ఛార్జింగ్ నడుస్తుంటే పాట నవ్వుతుండే. పాటని నాకు బతికించింది. పాట అనేది చాలా పవర్ఫుల్. ఆ పాట
ఒకటి. రెండోది ఏంటంటే నేను డిగ్రీ చదువుకున్నా. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయింది, పాఠంలోకి వచ్చేసిన. విదేశాలకు వెళ్ళాలంటే మాది పేద మధ్యతరగతి కుటుంబం, మాది కూడా. మా నాన్న లేదు, మేమిద్దరం అక్క చెల్లెలు. మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని చదివించింది. మా అక్క ఇక్కడే యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసింది, మా సొంత అక్క. నేను ఎక్కువ చదువుకోలేదు. నార్మల్గా విదేశాలకు వెళ్ళాలంటే మీరు చెప్పండి, విదేశాలకు వెళ్ళాలంటే చదువు ఉండాలి, అవునా? చదువు ఉండాలి. చదువున్నా కొంతమందికి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదురై వెళ్ళలేరు. కానీ నేను ఇలా చాలా గర్వంగా చెప్పుకుంటా, పాట నన్ను 14 దేశాలు తింటుంది. 14 దేశాలు నేను వెళ్ళినా అంటే ఆయన కేవలం పాఠం ఇచ్చిన దీక్షనే. నేను ఎప్పటికీ పాట గురించి చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా అది ఇంకా సరిపోదు. పాట నాకు ఇచ్చింది, కానీ పాటకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు కాశం సార్కి, అందరికీ పేరు పేరున నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నా పాట సార్ మీరు అందరు విన్నట్టు సిద్ధారెడ్డి సార్ చెప్పారు, డీజేలలో బయట వినలేమని చెప్పి. కానీ ఇక్కడ విధ్వంసంలో లేవు కాబట్టి మీరే చెప్పాలి కొట్టాలి పాట. నన్ను వేలాది నెలలో నిలబెట్టిన పాట కూడా మీ అందరికీ తెలుసు.